Hi friends, welcome to Siri Physical Science classes. Today our topic is heat. Heat is the most important topic in physical science and high weightage chapter in physical science. So let's start our topic. So first of all, what is the definition of heat? Heat is a form of energy which flows from high temperature body to the low temperature body. సో హీట్ అనేది ఒక శక్తి స్వరూపం. ఇది హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ఫ్లో అవుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. దట్ మీన్స్ అండ్ అనదర్ ఇన్ సింప్లీ వీ కెన్ సే ద డెఫినేషన్ ఆఫ్ హీట్ ఈజ్ ద హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు ద కోల్డ్ బాడీ. హీట్ ఎనర్జీ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ జరుగుతుందని కూడా చెప్పచ్చు. So here, which body is considered as hot body? The body which has high temperature. Then that body is considered as a hot body. ఏ బాడీకి అయితే టెంపరేచర్ హైగా ఉంటుందో ఆ బాడీని హాట్ బాడీగా కన్సిడర్ చేస్తాం. సో విచ్ బాడీ కన్సిడర్ యాజ్ ఎ కోల్డర్ బాడీ? సో విచ్ బాడీ హ్యాజ్ అ లో టెంపరేచర్ వెన్ కంపేర్డ్ టు బాడీస్ విత్ ఈచ్ అదర్. ఎప్పుడైతే రెండు బాడీస్ని ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రమేనండి, అన్నిటికన్నా కోల్డ్ బాడీ అని కాదు అర్థం. సో ఎప్పుడైనా రెండు ఆబ్జెక్ట్స్ని, రెండు బాడీస్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఒక బాడీకి ఫస్ట్ బాడీ కన్నా టెంపరేచర్ తక్కువగా ఉందనుకోండి సెకండ్ బాడీకి, దెన్ ద సెకండ్ బాడీ కన్సిడర్ యాజ్ ద కోల్డర్ బాడీ. ఫస్ట్ బాడీ, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద సెకండ్ బాడీ, దెన్ ద ఫస్ట్ బాడీ కన్సిడర్ యాజ్ ద hot body, high temperature body. So that is the meaning. And let's take an activity. Take a piece of wood and piece of metal and keep them in a fridge or ice box. After 15 minutes, take them out. Then what happens? Which one is more cold? Which is colder? Why? So ఏంటి ఇక్కడ మనకి ఒకే సైజు, ఒకే వెయిట్, అంటే ఒకే సైజు ఒకే వెయిట్ కలిగిన ఒక పీస్ ఆఫ్ వుడ్, పీస్ ఆఫ్ మెటల్ని తీసుకోమంటున్నారు. మెటల్ ప్లేట్ని, వుడ్ చెక్క ముక్కని తీసుకొని ఆ రెండింటిని ఒక 15 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో కానీ ఐస్ బాక్స్లో కానీ స్టోర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ టేక్ దెమ్ అవుట్. మనం 15 మినిట్స్ తర్వాత వాటిని రెండింటిని బయటికి తీసిన తర్వాత విచ్ ఈజ్ కోల్డర్, ఏది ఎక్కువ కూల్గా అనిపిస్తుంది, ఏది కోల్డర్, ఎందుకు, రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ అవర్ ఆన్సర్ ఈజ్ మెటల్ ప్లేట్ కదా. మనం అందరం గెస్ చేస్తాం మెటల్ ప్లేట్. ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. మెటల్ ప్లేట్ ఈజ్ కోల్డర్ దాన్ ద పీస్ ఆఫ్ వుడ్. ఎందుకు? వై? వాట్ ఈజ్ ద రీజన్? సో వెన్ వీ టచ్ ద మెటల్ ప్లేట్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్, సో దట్స్ వే ఇట్ ఈస్ కోల్డర్ బాడీ. అంటే ఎప్పుడైతే మీరు మెటల్ ప్లేట్ని టచ్ చేశారో అది బాగా కోల్డ్గా ఉంది కాబట్టి అది కోల్డర్ బాడీ అని చెప్తున్నారా? కాదండి. రీజన్ ఏంటి అంటే వెన్ వీ టచ్ ద మెటల్ ప్లేట్ ఆర్ పీస్ ఆఫ్ వుడ్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అవర్ బాడీ టు ద పీస్ ఆఫ్ మెటల్ ప్లేట్ అండ్ ఆల్సో పీస్ ఆఫ్ వుడ్. ఎప్పుడైతే ఈ రెండింటిని బయటికి తీసిన తర్వాత ఆ రెండింటిని టచ్ చేస్తామో అప్పుడు మన బాడీలోంచి అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ఆ రెండు బాడీస్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ ఇక్కడ మెటల్ ప్లేట్ ఎక్కువ కోల్డర్ అని అనిపించడానికి రీజన్ ఏంటి అంటే మెటల్ ప్లేట్ టేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ అవర్ బాడీ టు ద మెటల్ ప్లేట్. ఇక్కడ మెటల్ ప్లేట్ ఏం చేస్తుంది? మోర్ హీట్ ఎనర్జీని అక్వైర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ వీ టచ్ ద మెటల్ ప్లేట్ ఇట్ ఈస్ ద కోల్డర్ దాన్ పీస్ ఆఫ్ వుడ్. సో దట్ ఈస్ ద యాక్టివిటీ. సో this means the heat energy is being transferred from your finger to the pieces. ఎప్పుడైతే మనం టచ్ చేస్తాం, when we touch the two, so the heat energy transfer from our fingers to the pieces. When heat energy flows out of your body you get feeling. ఎప్పుడైతే మన బాడీలోంచి హీట్ ఎనర్జీ ఫ్లో అయితే then our body get the feeling of coldness. Whenever our body gain the heat energy then our body get a feeling of hotness. ఎప్పుడైతే మన బాడీ హీట్ ఎనర్జీని కోల్పోతుందో, ఎనర్జీ అంటే ఒక శక్తి స్వరూపాన్ని
ఎనర్జీని టెంపరేచర్ని లాస్ చేసుకుంటుందో అప్పుడు మన బాడీ కోల్డ్నెస్ అనిపిస్తుందండి. ఎప్పుడైతే మనం హీట్ ఎనర్జీని అక్వైర్ చేస్తామో దెన్ వీ కెన్ ఫీల్ హాట్నెస్. అండ్ it must mean that more heat energy flows out of your body when you touch the metal piece. ఎప్పుడైతే మెటల్ పీస్ని మనం టచ్ చేస్తామో హై అమౌంట్ ఆఫ్ మోర్ హీట్ ఎనర్జీ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ వెన్ యూ టచ్ ద మెటల్ ప్లేస్. సో దట్స్ వే the metal plate more colder than the piece of wood. So that is activity 1, and we got the definition of heat and why some objects seems to colder, why some objects seems to hotter when compared to each other. So next, what is the definition of temperature? ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న వాటిల్లో హీట్ ఎనర్జీ గురించి టెంపరేచర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం కదండి. సో వాట్ ఈజ్ టెంపరేచర్? ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ అ టెంపరేచర్. అంటే ఒక బాడీ యొక్క హాట్నెస్ని కానీ కోల్డ్నెస్ని కానీ ద డిగ్రీ మనం ఎలా మెజర్ చేస్తాము అంటే టెంపరేచర్లో మెజర్ చేస్తామండి. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెంపరేచర్. So we say that the metal piece is at lower temperature as compared to the wooden piece. This is also one of the most important point. So we say that metal piece is at lower temperature. అంతే కదండి. మెటల్ పీస్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అక్వైర్ చేసింది మన బాడీ నుంచి. ఎందుకు అంటే బికాజ్ ఇట్ ఈస్ మోర్ కోల్డర్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ వెరీ లో టెంపరేచర్ వెన్ కంపేర్డ్ టు ద పీస్ ఆఫ్ వుడ్. పీస్ ఆఫ్ వుడ్తో కంపేర్ చేస్తే మెటల్ ప్లేట్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది. సో దట్స్ వే ఇట్స్ గెయిన్ మోర్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ అవర్ బాడీ. సో వెన్ ఎవర్ అవర్ బాడీ లాస్ హీట్ ఎనర్జీ దెన్ వీ గెట్ ఫీలింగ్ ఆఫ్ ఏ కోల్డ్నెస్. సో మన బాడీ ఏమైంది? హీట్ ఎనర్జీని లాస్ అయింది. అందుకే మన బాడీకి ఏమనిపిస్తుంది? కోల్డ్నెస్ అనిపిస్తుంది. మెటల్ పీస్ ఏం చేసింది? హీట్ ఎనర్జీని గెయిన్ చేసింది. సో ఆ బాడీ ఏమవుతుంది? హాట్ బాడీ. దెన్ ద బాడీ గెట్ ఫీలింగ్ ఆఫ్ ఏ హాట్నెస్. సో దాట్ ఈజ్ అబౌట్ యాక్టివిటీ 1. సో వై డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్? అసలు ఎందుకు ఆబ్జెక్ట్స్ మధ్య, ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆబ్జెక్ట్స్ మధ్య హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరుగుతుంది? ఆల్రెడీ మనం డెఫినేషన్ ఆఫ్ హీట్లో చెప్పుకున్నాం. సో వెన్ ఎవర్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు ద కోల్డర్ బాడీ, సో దట్ మీన్స్ విచ్ బాడీ హ్యాస్ అ హై టెంపరేచర్, ఇట్ లాసెస్ ఇట్స్ టెంపరేచర్ whenever both are in contact. That is most important. Whenever heat energy transfer from one body to another body, whenever both bodies are in contact only, ఎప్పుడైతే ఆ రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉంటాయో అప్పుడు మాత్రమే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇఫ్ ద టూ బాడీస్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ దెన్ దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద టూ బాడీస్. సో అందుకేనండి, వై డస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్? వై ఎందుకు జరుగుతుంది అంటే whenever the two objects are in contact, so the heat energy transfer from high temperature to low temperature because the bodies has difference of temperature. ఆ రెండు బాడీస్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మాత్రమే ఈ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? డస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ అన్ని సిచ్యువేషన్స్లో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుందా? నో. ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు జరగదు? సరే, రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హీట్ ఎనర్జీ ఎందుకు ట్రాన్స్ఫర్ జరగదు మేడం? ఇఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్, రెండు బాడీస్ కనుక కాంటాక్ట్లో ఉంటే ఎందుకు జరగదు అంటే ఎప్పుడు జరగదు. వెనెవర్ ద బోత్ బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, అంటే ఎప్పుడైతే రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సమానంగా ఉంటుందో, ఎప్పుడైతే ఆ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ ఉంటుందో అప్పుడు ఆ రెండు బాడీస్ మధ్య హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదండి. సో ఆ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆ టెంపరేచర్ అనేది రెండు బాడీస్ యొక్క టెంపరేచర్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు దెన్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. when the two bodies are in contact also,
రెండు బాడీస్కి కాంటాక్ట్లో ఉన్నప్పటికీ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగదు. ఎందుకు? రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ ఉన్నప్పుడు హీట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందండి? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ ఉన్నప్పుడు సో బోత్ బాడీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఈక్విలిబ్రియం. సో దెన్ దేర్ ఈస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ. వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ? ఏంటి కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్, heat energy transfer from hot body to cold body. That means the bodies must have the difference in their temperature. And first and most important point is, first of all, that both bodies are in కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఖచ్చితంగా రెండు బాడీస్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉండాలి. దెన్ ఓన్లీ ద హీట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో ఇఫ్ ద బోత్ బాడీస్ ఆర్ ఆల్సో ఇన్ కాంటాక్ట్, then there must be a temperature difference in between the two bodies. So that is the meaning. Does the same activity under sunlight? So ఇదే మనం సన్లైట్ దగ్గర మనం చేయొచ్చు అండి, బికాజ్ సన్ ఆల్సో గివ్స్ లైట్ అండ్ హీట్ ఎనర్జీ కదండి. సన్ కూడా మనకి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. సో అందుకే కదా మన టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి మన అట్మాస్ఫియర్లో. సో దట్ ఈస్ ద థర్మల్ ఈక్విలిబ్రియం, హీట్ అండ్ టెంపరేచర్. So thermal equilibrium, heat and temperature. When two bodies are placed in thermal contact, heat energy will be transferred from the hotter body to the colder. This transfer of heat energy continues till both bodies attain the same degree of hotness or coldness. At this stage, we say that the bodies have achieved thermal equilibrium. Thus, the state of thermal equilibrium denotes a state of a body వేర్ ఇట్ నైదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇక్కడ రెండు బాడీస్ ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి థర్మల్ కాంటాక్ట్లో ఉంటాయో అప్పుడు వాటి మధ్య హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. ఎప్పటి వరకు జరుగుతుంది? ఎప్పటి వరకు ఆ రెండు బాడీస్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయో, అంటే ఎప్పటి వరకు ఆ రెండు బాడీస్ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అనేది ఈక్వల్ అవుతుందో, టెంపరేచర్స్ అనేది ఈక్వల్ అవుతుందో అప్పటి వరకు వాటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది from hot body to cold body. Whenever both bodies become thermal equilibrium, then there is no transfer of heat energy in between these two. So that is the meaning. If you are not feeling either hot or cold in your surroundings, then your body is said to be in thermal equilibrium with the surroundings, atmosphere. Yes. సో ఎప్పుడైతే మన బాడీ ఎప్పుడు చల్లగా కానీ లేదా వేడిగా కానీ అనిపించలేదనుకోండి మన సరౌండింగ్స్తో, అప్పుడు ఏంటి? Similarly, the furniture in the room in the thermal equilibrium with air in the room. So we can say that the furniture and the air in the room are at the same temperature. So మన సరౌండింగ్స్తో ఉన్న ఆబ్జెక్ట్స్తో సరౌండింగ్స్తో కూడా అండ్ సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్తో కూడా ఖచ్చితంగా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. సో వాట్ ఈజ్ టెంపరేచర్? ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ కాల్డ్ a temperature. How can you differentiate it from heat? ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తాము హీట్తో? సో how can we differentiate it from heat? Temperature is the measurement of degree of hotness or coldness of a body. And what is heat? What is the use of temperature? Temperature gives the direction to the heat. సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగాలి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి. అది జరగడానికి డైరెక్షన్ ఇచ్చేదే టెంపరేచర్ అండి. సో లెట్స్ సీ. టేక్ 2 glass tumblers and fill one of them with hot water and another with cold water. 2 glass tumblers తీసుకొని ఒకటి హాట్ వాటర్తో ఫిల్ చేయండి, 2 కోల్డ్ వాటర్తో ఫిల్ చేయండి. నౌ టేక్ ఏ లాబొరేటరీ థర్మోమీటర్, అబ్జర్వ్ మెర్క్యూరీ లెవెల్స్ ఇన్ ఇట్ అండ్ నోట్ ఇన్ యువర్ నోట్బుక్. సో మనం ఒక ల్యాబొరేటరీ థర్మోమీటర్లో అందులో ఏముంటుందండి? మెర్క్యూరీ ఉంటుంది కదా. సో థర్మోమీటర్ని 2 టంబ్లర్లో అంటే కోల్డ్ వాటర్ ఉన్న గ్లాస్లో హాట్ వాటర్ ఉన్న గ్లాస్లో కనుక మనం థర్మోమీటర్ని కనుక డిప్ చేసినట్లయితే ద మెర్క్యూరీ లెవెల్స్ ఏం జరుగుతాయి? సో కీప్ ఇన్ ఇట్ హాట్ వాటర్, అబ్జర్వ్ చేంజెస్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. సో ఖచ్చితంగా మనకి మెర్క్యూరీ లెవెల్స్ చేంజ్ అనేది వస్తుందండి. సో దేనిలో ఎలా ఉంటుంది? మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే హాట్ వాటర్ గ్లాస్లో మనం థర్మోమీటర్ని పెడతామో అప్పుడు మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే కోల్డ్ వాటర్ ఉన్న గ్లాస్లో థర్మోమీటర్ పెడతామో అప్పుడు మెర్క్యూరీ లెవెల్ ఇన్ ద థర్మోమీటర్ డిక్రీజెస్.
వాట్ చేంజ్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్? ఏం చేంజెస్ అబ్జర్వ్ చేస్తాం? మెర్క్యూరీ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి రెండిట్లో. సో డిడ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? సో ఎస్, మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఇన్ హాట్ వాటర్ tumbler and decreases in cold water tumbler. So now place the thermometer in cold water and observe changes in the mercury level. అంటే రెండిట్లో మనం ఒకేసారి రెండింటిని పెట్టి చూసాం కాబట్టి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చూడమంటున్నారు. సో దట్ ఈస్ ద ఆన్సర్. We know that bodies in contact achieve thermal equilibrium due to transfer of heat energy. When you kept the thermometer in hot water, you observe that there is a rise in mercury level. This happens because heat got transferred from the hotter body to the colder body, which is mercury in the thermometer. Similarly, in the second case, you will observe that the mercury level comes down from its initial level because of the transfer of heat from mercury to the water. ఎప్పుడైతే థర్మామీటర్ని మనం హాట్ వాటర్ టంబ్లర్లో ప్లేస్ చేస్తామో, డిప్ చేస్తామో, అప్పుడు మెర్క్యూరీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎందుకు జరుగుతుంది అంటే ఆ హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది మెర్క్యూరీ లెవెల్కి ట్రాన్స్ఫర్ జరగడం వల్ల. సో ఇక్కడ థర్మామీటర్లోని మెర్క్యూరీ ఏం చేసిందండి? హీట్ ఎనర్జీని అక్వైర్ చేసింది. హాట్ వాటర్ గ్లాస్ ఏం చేసింది? హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంది. సో అందుకే థర్మామీటర్లోని మెర్క్యూరీ లెవెల్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఎప్పుడైతే మళ్ళీ అదే థర్మామీటర్ని తీసుకొచ్చి కోల్డ్ వాటర్ గ్లాస్లో డిప్ చేసామో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఫస్ట్ థర్మామీటర్ లెవెల్ స్టేజ్కి దాని యొక్క ఇనీషియల్ పాయింట్కి వచ్చేస్తుంది. ఎందుకని? ఈ హీట్ ఎనర్జీని ఎప్పుడైతే అక్వైర్ చేసిందో హాట్ వాటర్లో పెట్టినప్పుడు థర్మామీటరు, సో అంటే మెర్క్యూరీ ఇన్ ద థర్మామీటర్లోని మెర్క్యూరీ హాట్ వాటర్ బాటిల్లో పెట్టినప్పుడు ఎనర్జీని ఎక్వైర్ చేసింది కదా, ఆ ఎనర్జీని ఇక్కడ లాస్ అయిపోతుంది కోల్డ్ బాటిల్లో పెట్టినప్పుడు. సో అందువల్ల మళ్ళీ అది దాని యొక్క లెవెల్ని ఇనీషియల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అది జరుగుతుందండి. హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ, దట్ మీన్స్ ఎట్ హయ్యర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ డెఫినేషన్ చెప్పేసుకున్నాం కదా. సో దట్ ఈస్ ద డెఫినేషన్. The steadiness of the mercury column of the thermometer indicates that flow of heat between the thermometer liquid and water has stopped whenever both are in thermal equilibrium. ఎప్పుడు థర్మామీటర్లోని మెర్క్యూరీ లెవెల్ వాటర్ టంబ్లర్లో పెట్టినప్పుడు ఆగిపోతుందండి, రైజ్ అవ్వకుండా దాని యొక్క లెవెల్ ఎప్పుడు ఆగిపోతుంది? ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచరు థర్మామీటర్లోని మెర్క్యూరీ యొక్క టెంపరేచర్స్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చినప్పుడు. హ్యాస్ బీన్ అటైన్డ్ బిట్వీన్ ద వాటర్ అండ్ ద థర్మామీటర్ లిక్విడ్ మెర్క్యూరీ. ద థర్మామీటర్ రీడింగ్స్ ఎట్ ద థర్మల్ ఈక్విలిబ్రియం గివ్స్ ద టెంపరేచర్. ద టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ ఎప్పుడైతే థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయో సో అప్పుడు మనకి మెర్క్యూరీ లెవెల్ ఏమవుతుందండి? ఆగిపోతుంది కదా, రైజ్ అవ్వకుండా. సో ఇక్కడ టెంపరేచర్ అనేది మనకు ఆ థర్మామీటర్లోని మెర్క్యూరీ ఏం చూపిస్తుంది? టెంపరేచరే కదా, ఒక బాడీ యొక్క టెంపరేచర్ చూపిస్తుంది కదా. సో దస్ టెంపరేచర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఎప్పుడైతే రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చాయో అప్పుడు మాత్రం చూపించే మెజర్మెంటే టెంపరేచర్గా కూడా మనం చెప్పచ్చు. సో ఇఫ్ టూ డిఫరెంట్ సిస్టమ్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇండివిజువలీ విత్ అనదర్ సిస్టమ్ సి. సో ఇక్కడ ఒక రెండు సిస్టమ్స్ తీసుకున్నామండి, ఏ అండ్ బి. బోత్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇండివిజువల్లీ విత్ అనదర్ సిస్టమ్. సో ఇక్కడ ఏ అండ్ బి ఈ రెండు కూడా డిఫరెంట్ సిస్టమ్స్, ఈ రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. థర్మల్ కాంటాక్ట్తో ఉంటూ సి అనే సిస్టంతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఇండివిజువల్గా ఉన్నాయి. అంటే ఏ అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి అనేది కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. విల్ ద సిస్టమ్స్ ఏ అండ్ బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్? దెన్ వీ కెన్ సే ఏ అండ్ బి ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. మనం చెప్పగలమా ఏ అను బి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని? చెప్పచ్చండి. ఇండివిజువల్గా ఏ అనే బాడీ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే, బి అనే బాడీ కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే, ఏ అండ్ బి థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి విత్ ఈచ్ అదర్ అని చెప్పచ్చు. సో వీ నో ఇఫ్ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సి దెన్ బోత్ హ్యావ్ ద సేమ్ టెంపరేచర్. సిమిలర్లీ బి అండ్ సి హ్యావ్ ద సేమ్ టెంపరేచర్. దస్ ఏ అండ్ బి విల్ హ్యావ్ ద సేమ్ టెంపరేచర్.
అండ్ వుడ్ దేర్ఫోర్ బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో ఎప్పుడైతే ఏ అండ్ సి థర్మల్ ఈక్విలిబ్రియం ఉన్నాయో అంటే ఏకి సి యొక్క టెంపరేచరు సేమ్, బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే బి టెంపరేచరు సి టెంపరేచరు సేమ్. సో ఎప్పుడైతే ఈ టెంపరేచర్ సేమ్ ఉన్నాయో ఏ అండ్ బి యొక్క టెంపరేచర్ కూడా సేమ్ ఉంటుంది. సో అందుకే అవి కూడా థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పచ్చు. ద SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్. SI unit of heat is joule and CGS unit of heat is calorie. What is calorie? The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree centigrade is called calorie. Calorific value అంటే ఏంటి? 1 calorie equals to 4.2 joules అని రాస్తాం కదండి మనం వాల్యూస్లో. సో 1 calorie equals to 4.2 joules, నియర్లీ 4.186 joules. దీన్నే 4.2 joules అని రాస్తాం. సో వాట్ ఈజ్ calorific value? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్, ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే 1 డిగ్రీ సెంటీగ్రేడ్, 1 గ్రామ్ వాటర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెంచడానికి మనకు అవసరమైన హీట్ ఎనర్జీని క్యాలోరిఫిక్ వాల్యూ అంటాము, దాన్నే క్యాలరీ అంటాము. ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్, ఆల్రెడీ వి నో. అండ్ ద కెల్విన్ స్కేల్, SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. కెల్విన్ స్కేల్ ఎక్కడి నుంచి ఉంటుందండి? -273 డిగ్రీస్ నుంచి 273 కెల్విన్స్ నుంచి 373 కెల్విన్స్ వరకు ఉంటుంది. ఇట్ ఆల్సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిగ్రీ సెల్సియస్లో కూడా మనం దీన్ని మెజర్ చేస్తాం కదా. డిగ్రీ సెల్సియస్ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందండి? 0 నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే కెల్విన్ స్కేల్ యొక్క లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత? -273 కెల్విన్స్. అప్పర్ లిమిట్ ఎంత? 373. సెల్సియస్ స్కేల్ యొక్క లోయర్ లిమిట్ ఎంత? 0. అప్పర్ లిమిట్ ఎంత? 100. సో ఇక్కడ ఈ రెండింటిని మనం ఎప్పుడైతే ఈక్వల్ చేయాలి అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద 273 కెల్విన్, అంతే కదండి. సెల్సియస్ స్కేల్లో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది కెల్విన్ స్కేల్లో దేనికి ఈక్వల్? 273 కెల్విన్స్కి ఈక్వల్. బికాజ్ కెల్విన్ స్కేల్ స్టార్ట్స్ ఫ్రమ్ 273 టు 373. లోయర్ లిమిట్ ఈజ్ 273, అప్పర్ లిమిట్ ఈజ్ 373. సెల్సియస్ స్కేల్ లోయర్ లిమిట్ ఈజ్ 0, అప్పర్ లిమిట్ ఈజ్ 100. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 and ends at 100. So 0 degrees of Celsius scale is equals to 273 kelvins. How would you convert degrees Celsius to Kelvin? మనం ఎలా కన్వర్ట్ చేస్తాము డిగ్రీ సెల్సియస్ నుంచి కెల్విన్స్కి? టెంపరేచర్ ఇన్ కెల్విన్. సో మనకి కెల్విన్లో కనుక టెంపరేచర్ కావాలి అని మనకి డిగ్రీ సెల్సియస్, ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ బాడీ ఇచ్చామండి. దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము కెల్విన్ స్కేల్ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్. అప్పుడు ఏం చేస్తాము మనం? 273కి యాడ్ చేస్తే మనకి కెల్విన్ స్కేల్ యొక్క రీడింగ్ అనేది వచ్చేస్తుంది. యాడ్ 273 టు ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ టు గెట్ ద టెంపరేచర్ ఆన్ ద కెల్విన్ స్కేల్. మనకి టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఒక బాడీ యొక్క టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో కనుక ఇచ్చినట్లయితే ఆ బాడీ యొక్క టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో కనుక మనల్ని చెప్పమని అడిగితే దానికి అప్పుడు మనం ఏం చేయాలి? 273 యాడ్ చేసేస్తే సరిపోతుంది. మనకి కెల్విన్ స్కేల్లో దాని యొక్క టెంపరేచర్ అనేది తెలుస్తుంది. సో temperature measured on Kelvin scale is called absolute temperature. This is also very important అండి. ఎప్పుడైతే మనం ఒక టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో మెజర్ చేస్తామో ఆ టెంపరేచర్ని ఎలా పిలుస్తామండి? అబ్సల్యూట్ టెంపరేచర్ అని పిలుస్తాం. మనం చెప్తూ ఉంటాం కదా అబ్సల్యూట్ టెంపరేచర్ అని. ఎప్పుడు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాము? ఎప్పుడైతే టెంపరేచర్ మెజర్డ్ ఆన్ Kelvin scale, whenever the temperature of the body measured on Kelvin scale. Kelvin scale బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేసినప్పుడు మాత్రమే ఆ బాడీ యొక్క టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్గా కన్సిడర్ చేస్తాము. ఓకే అండి, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చింది అని. ప్లీజ్ అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు షేర్ చేసినట్లయితే, లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.
చాలామంది ఇప్పుడు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏపీ మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే నా పాటి సహాయం నేను చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. ఇందులో ఎటువంటి తప్పులున్నా దయచేసి క్షమించగలరు. మీరు కామెంట్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు నేనేమైనా మిస్టేక్స్ చేసినా అవి కామెంట్ చేసినట్లయితే దయచేసి నేను వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీ డౌట్స్కి ఆన్సర్ వెంటనే ఇవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel and comment. Thanks for watching. Bye.